కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని, ప్రతి పనిలో కూడా కేంద్ర నిధులు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. అమృత్ పథకం కింద నెల్లూరు నగరానికి కేంద్ర నిధులు ఇచ్చిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని విస్మరించిందని ఆరోపించారు. ఈ రంగాన్ని అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి ఆదాయంతో పాటు ఉపాధి కూడా లభిస్తుందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక ప్రాంతాలను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గూడూరు నుంచి విజయవాడకు 3వ రైల్వే లైన్ కేంద్రం ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల పనుల్లో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, వీటి గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. నెల్లూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల ద్వారానే జరుగుతున్నది. కానీ ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నేను చేశాను అని చెప్పుకునే స్థాయిలో లేదంటే ఇది ఎంత శోచనీయమో ప్రజలందరూ కూడా గమనించాలి. రోడ్లు కావచ్చు, రైల్వే లైన్లు కావచ్చు, పోర్ట్లు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, అదేవిధంగా పేదలకు ఇళ్ళు కావచ్చు, ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం లేకుండా జరగడం లేదు అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. అదేవిధంగా ఇవాళ మనం ఈ ప్రాంతానికి సంబంధించినట్లయితే నెల్లూరు పట్టణాన్ని అమృత్ పథకం కింద వందలాది కోట్ల నిధులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి నేపథ్యం. కానీ ఆ డబ్బుతోటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నెల్లూరు పట్టణంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి తెలియజేయవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ IITTD ఏదైతే ఉందో అది కూడా నెల్లూరు జిల్లాలో ఇవాళ స్థాపించినటువంటి నేపథ్యం. దీని వెనుక ఉన్నటువంటి ఆలోచన అంతర్జాతీయంగా కూడా టూరిజం బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి సందర్భంలో ఆ రకమైనటువంటి మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ మన దేశంలో కూడా ఉండాలి. ఎందుకంటే మన దేశంలో కూడా టూరిజం పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మరి ఈ IITTDని ఇక్కడ స్థాపించడం జరిగింది. కానీ విచారకరమైనటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ టూరిజం అనేటువంటి పదానికి అర్థం తెలియదేమో నాకు తెలియదు, కానీ టూరిజం పట్ల అసలు సీతకన్ను వేసి ఎక్కడా కూడా టూరిజంని రాష్ట్రంలో అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు అయితే లేవు. ఎందుకంటే టూరిజంను కనుక మనం పెంచుకున్నట్లయితే రాష్ట్రానికి మంచి ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉండేది. కానీ మనకి ఆ టూరిజంకి సంబంధించినటువంటి ప్రాంతాలు ఉన్నా వాటిని ఏ రకంగా కూడా అభివృద్ధి చేయలేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు అని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి రాబోయే ముందు ఈ నెల్లూరు రైల్వే స్టేషన్కి వెళ్ళటం జరిగింది. 103 కోట్ల రూపాయలతోటి నెల్లూరు స్టేషన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోటి ఇక్కడ అభివృద్ధి చెందుతుంది. ఈ 4 ప్లాట్ఫామ్ని కలుపుతూ అండర్ పాస్ చేసిన, అదేవిధంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇచ్చిన, లేదా కొత్త బిల్డింగ్ నిర్మాణం చేస్తూ వెస్ట్ సైడ్ డెవలప్మెంట్ చేసిన, ఇవన్నీ కూడా కేంద్రం ఇచ్చినటువంటి నిధుల ద్వారానే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రజలు గమనించాలి. అదేవిధంగా రైల్వే లైన్కి వచ్చేటప్పటికి దగ్గర దగ్గర 3246 కోట్ల రూపాయల అంచనాతో 136 కిలోమీటర్లు 288 కిలోమీటర్ల నిడివి కలిగినటువంటి రైల్వే లైన్ ఇవాళ గూడూరు నుండి విజయవాడ వరకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం తన సంపూర్ణ సహకారాన్ని అందిస్తుంది. అయితే దీనికి సంబంధించి 288 కిలోమీటర్లో కేవలం 136 కిలోమీటర్లు మాత్రమే, అంటే చినగంజాం నుంచి గూడూరు నుండి చినగంజాం వరకు అంతవరకే అయినటువంటి నేపథ్యం. ఇలాగే రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుండా జాప్యం చేసినట్లయితే దీని వ్యయం కూడా 5000 కోట్లకి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం వెనకాడదు, ఖచ్చితంగా తన సంపూర్ణ సహకారాన్ని రైల్వే లైన్కి అందిస్తుంది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ రోడ్ల పరిస్థితి, రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి ఏంటో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనుభవించేటువంటి బాధని మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఈ మధ్య కాలంలోనే ఒకరు వాట్సాప్లో ఇక్కడే మనం శాటిలైట్ ఎక్కడి నుంచి అయితే మనం ప్రయోగించామో ఆ ప్రాంతంలోనే మనం ఉన్నాము. ఆ శాటిలైట్ వెళ్ళిన చంద్రమండలంలో ల్యాండ్ అయిన వెంటనే ఒక సోదరుడు వాట్సాప్లో పెట్టినటువంటి ఒక ఫోటో, చంద్రమండలం నుండి మొట్టమొదటి ఫోటో అని చెప్పి పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి గుంతలమయంగా ఉన్నటువంటి రోడ్డు ఫోటోని ఆయన పోస్ట్ చేయడం జరిగింది.
అంటే దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఎంత అధ్వానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రహదారులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇది చూసినట్లయితే 463 కోట్ల రూపాయలతోటి 22 కిలోమీటర్ల నిడివి కలిగినటువంటి కృష్ణపట్నం నుండి పారిశ్రామిక క్లస్టర్ ఏదైతే ఉందో దాన్ని అనుసంధిస్తూ రోడ్డు ఇచ్చారు. అదేవిధంగా 360 కోట్ల రూపాయల వ్యయంతో 24 కిలోమీటర్ల వ్యయంతో నెల్లూరు నుండి కృష్ణపట్నం వరకు రహదారిని ఇవ్వడం జరిగింది. దీనికి తోడు 374 కోట్ల వ్యయంతో 24 కిలోమీటర్ల నిడివి కలిగినటువంటి చిలకరు నుండి పవర్ ప్లాంట్ల వరకు ఇవాళ రోడ్లు ఆధునీకరణకి కేంద్ర ప్రభుత్వం ఇవాళ నిధులు ఇవ్వడం జరిగింది.